మళ్ళీ చర్చల్లోకి సుగాలి ప్రీతి కేసు. ప్రీతి హత్య జరిగి 9 ఏళ్లు గడుస్తున్న దక్కని న్యాయం. మరి ఈ విషయంలో రాజకీయ పార్టీల మధ్య వాగ్వాదం. కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ న్యాయం చేయలేదు. అసలు ఎందుకు న్యాయ ప్రక్రియ లేట్ అవుతుంది? 2017లో సుగాలి ప్రీతి దారుణ హత్య. దాదాపు 9 ఏళ్ల నుంచి సుగాలి ప్రీతి తల్లిదండ్రుల పోరాటం. జగన్ హయాంలో దోషులెవరో తేల్చలేకపోయారు. కూటమి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా తేలలేదు. మరి ప్రభుత్వాలు మారినా ప్రీతి కుటుంబానికి న్యాయం జరగలేదు. 9 ఏళ్ళైనా నిందితులకు శిక్ష పడలేదు. మరి విచారణ నెమ్మదిగా సాగుతుందని కుటుంబ ఆరోపణ. మాకు న్యాయం కావాలి అంటున్న తల్లిదండ్రులు. తాజాగా జగన్ కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులు న్యాయ సహాయం చేస్తామని హామీ ఇచ్చిన జగన్. మరి పవన్ కళ్యాణ్ను విమర్శించిన సుగాలి పార్వతి. మరి గతంలో ఇదే విషయంలో పవన్ను కలిసిన సుగాలి తల్లి, నాడు జగన్ను విమర్శించిన ప్రీతి తల్లి. మరి రాజకీయ ఆట వస్తువుగా సుగాలి ప్రీతి హత్య కేసు మారిపోయిందని. నిజంగా ఆవిడ జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు. అన్యాయంగా, అతి దారుణంగా, అతి కిరాతకంగా మరణించింది. తల్లిదండ్రులకు ఆ బాధ ఉంటుంది. అయితే సుగాలి ప్రీతి పేరెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని విషయాలు చెబుతా తమకు న్యాయం చేయమన్నారు. న్యాయ సహాయం అందిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు. అయితే లీగల్ టీం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇవ్వడం, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, నేను చూసుకుంటాను అని చెప్పడమే కాకుండా పవన్ లాగా మాట ఇచ్చి మర్చిపోమని జగన్ అన్నారని ప్రీతి పేరెంట్స్ చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు దాని మీద చాలా మాటలు మాట్లాడారు, చాలా రకంగా ఆయన ప్రసంగాలు చేశారు, చాలాసార్లు ఆ సందర్భాన్ని తీసుకొచ్చారు. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే ఆ రోజు జరిగిన అవన్నీ కూడా పూర్తిగా రూపం ఆగిపోయినాయి. సిబిఐకి ఇచ్చినా సరే ఫలితం లేకుండా పోయే పరిస్థితి వచ్చిందని. మరి ఎప్పటికైనా సుగాలి ప్రీతికి న్యాయం జరుగుతుందా? దోషులకు శిక్ష పడే పరిస్థితి ఉంటుందా? మరి సుగాలి ప్రీతి కేసు ఇప్పుడు పొలిటికల్ ఇష్యూలా మారబోతుందా? చాలా ప్రశ్నలు ఉన్నాయి. వైసీపీ మళ్ళీ లబ్ధి పొందాలనుకుంటూ ఈ ప్రచారం చేస్తున్నదని టీడీపీ వాళ్ళు ఫైర్ అవుతుంటారు. సోషల్ మీడియాలో జగన్ మీద విమర్శలు కూడా వచ్చేస్తున్నాయి. మరి 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఎందుకు తేల్చలేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు తేల్చలేకపోయారు? ఇప్పుడు మా మీద ఏమన్నా సరే, వీళ్ళు అధికారంలో ఉన్నారా, వాళ్ళు అధికారంలో ఉన్నారా, వాళ్ళు సాయం చేశారా, వీళ్ళు సాయం చేయలేదా, ఇలాంటి అంశాలన్నీ కూడా పక్కన పెడితే సుగాలి ప్రీతి ఆత్మకి శాంతి చేకూర్చాలి అంటే అసలైన నిందితులు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. మరి ఆ నిందితులు ఎందుకు పట్టుకు రాకపోతున్నారో, అవన్నీ ఎవరు మార్పింగ్ చేశారో, దీని వెనకాతలు ఉన్న అంత బలమైన శక్తులు ఏంటో ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మాటలే చెప్పారు కానీ చేతల్లో చూపించట్లేదని వాళ్ళ ఆవేదన. ఆ తల్లిదండ్రులు ఎంత కడుపు కోత అనిపిస్తున్నారండి ఇన్ని సంవత్సరాలు పెట్టి. పగవాడికి కూడా ఇలాంటి శిక్ష రాకూడదు. ఎందుకంటే చేతుల మీద పెంచుకున్న ఆ చిన్నారి అంత అన్యాయంగా, అంత కిరాతకంగా చనిపోయింది అంటే ఆ చనిపోయిన పరిస్థితి కూడా ఏంటి? ఏ యాక్సిడెంట్లోనే దేంట్లో పట్టుకుంటే ఓకే మన రాత బాగోలేదు, మన టైం బాగోలేదు ఏదో అనుకుంటాం. కానీ ఇది అలా కాదు కదా. కావాలని చెప్పి అతి కిరాతకంగా, అతి దారుణంగా హత్య చేసిన నేపథ్యం, మానభంగం చేసి మరి అలాంటి వాళ్ళని వదిలేస్తే సమాజం ఏమనుకోవాలి? సమాజం అసలు ఎటువైపు అడుగులు వేయాలి? ఇంత దుర్మార్గానికి అసలు కారకులు ఎవరు? అసలు దోషులు ఎవరు? ఎందుకు అవన్నీ కూడా రూపుమాపేశారు? దాని వెనకాతలో ఉన్న హ్యాండ్స్ ఏంటి? ఇవన్నీ ఖచ్చితంగా సుగాలి ప్రీతి కోసమని కాదు, సమాజానికి చెప్పాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ఉంది. ఆ ప్రభుత్వం అనలేదని ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అన్నదని వాళ్ళకి, వాళ్ళ మీద వీళ్ళ మీద వేసుకుంటుంటే పరిస్థితి కాదు. ఎందుకంటే ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది. న్యాయం చేసే విధంగా అడుగులు వేయాలి. నిజంగా సుగాలి ప్రీతి హంతకులు ఎవరు ఖచ్చితంగా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఆ రకంగా అడుగులు వేస్తారా? ఇది రాజకీయ పరంగా ఇంకా అలాగా ఏళ్ళు గడుస్తూనే ఉంటాయా? చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.